సాధారణంగా సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అనేకం చూస్తూ ఉంటాం. సరిగ్గా అలాంటిదే ఒక సినిమా తరహాలో ఒక నిజ సంఘటన తిరుపతిలో చోటు చేసుకునింది. అత్యాశకు పోయినటువంటి ఓ మహిళ సొంతం అమ్మ వరుస అయినటువంటి ఆమెదనే చైన్ లాక్కెళ్ళి డబ్బు దండుకోవాలన్నటువంటి కుట్ర పన్నాగు పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక సినిమా తరహాలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఏ రకంగా మన సినిమాలో చూస్తూ ఉంటామో ఆ రకంగా నమ్మించి ఒక కూతురులాగా ఇంటికి వచ్చి వెళ్తూనే ఈ పెద్దమ్మ ఎవరైతే మనం చూస్తున్నామో వరలక్ష్మి పేరు, ఈ మీద దాడి చేసి చైన్ లాక్కునేటువంటి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఈమె కేకలు వేయడంతో ఆమె తల కూడా పాల్గొట్టినటువంటి పరిస్థితి. దాదాపు 15 కుట్లు దాకా ఇంకో ఏర్పడ్డాయి. ఒకసారి ఏం జరిగిందో ఈ పెద్దామని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరమ్మా, ఎవరు నిన్ను ఈ విధంగా చేసింది? ఎవరు ఆ మహిళ పేరేమి? వాణి సార్, మా బావ కూతురు పాప వస్తుంది పెన్నమ్మ అని వచ్చింది. 2 నెలలు అయింది కన్ను ఆపరేషన్ చేసుకొని. నన్ను చూడన వస్తూ ఉంటుంది అనుకున్నా. కాఫీ అడిగింది. నేను పోయి కాడ కాఫీ పాలు పోసి గిలాసులో పెట్టిన. వెనకాల నుంచి వచ్చి చేసి బ్లౌజ్ వేసుకునింది. గట్టిగా మెడకాయ అది ఎవరు వచ్చినారు మన ఇంటికి అని తిరిగి చూస్తే, అమ్మాయి ఏమన్నా నీకు వచ్చింది, కాఫీ అడిగా కదా ఇచ్చేకాడికి ఏమైనా కాఫీ అడిగే దాడ పట్టిపోయింది గట్టిగా. అక్కడ ఎవరు లేరు, మా పక్క ఉన్నారు. మా అమ్మ పేరు లక్ష్మి రామ. నన్ను గొంతుగా వదిలా నోరుతో కూడా ఇటు పట్టు పెరికేసింది. నా వల్ల తట్టుకోవడం కాలేదు సార్. మళ్ళీ వాళ్ళు వచ్చాగాడికి ఒక మా నెత్తురు కారిపోతుంది. పోని ఆ అమ్మాయిని బయట తడిపోయింది. ఇంట్లో గ్యాస్ కాడ ఏమైనా తీపిపోతుంది. నాకు ఒక ఇంత పని చేసింది, ఏం చేస్తుందని భయపడుకుని అమ్మాయిని పంపించేయండి అంటే అందులో ఒక బాత్రూమ్ పోయింది. వాళ్ళు వెళ్ళిపోయింది. చేతులు ఏమేమి ఉంది అంటే కత్తి కత్తి అంతా ఆ పాప తెచ్చింది. చూడలేదు సార్, నిజం చెప్పాలి. మనం అమ్మాయిని ఎరగడ్డకు వచ్చి కత్తి పొయ్యి కాడే ఉన్నింది. పూరి రుద్దే కట్టే అక్కడే ఉన్నింది. తల మీద దేంతో కొట్టింది? ఆడ ఇది పూరితో రుద్దుతారు పై కట్టి అది ఉన్నింది. పప్పు వంట రూమ్లో కాఫీ పెడతా ఉంటే ఒకసారిగా నేరు చైన్ పట్టుకునింది వెనక వైపు. ఇటు వచ్చి మెడకాయ పెట్టింది, ఇటు చేతితో చేయి పెట్టుకునింది. అమ్మా ఏం కాఫీ అడిగాము ఇమ్మా ఆరం మేము అడిగి గట్టిగా నోరు మూసి నోరు అమ్మేసింది గట్టిగా సార్. మళ్ళీ ఆమె చపాతి కరుతో ఆమె తల ఆమె కొట్టుకునిందంట. అవును సార్. ఏమైందా ఆ అమ్మాయి కూడా మనకు తెలియదు, దేవుడికి తెలియాల జరిగింది. చూసిన ప్రధానంగా ఈమె కూతురు వరుస అవుతుంది. వీళ్ళంతా పిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు వరుస అవుతుంది. అయితే నిత్యం కూడా ఇంటికి వస్తూ వెళ్ళేది. అయితే ఒక్కసారిగా దురాశకు పోయి ఒక అమ్మ వరుస అయినటువంటి ఆమెనే ఆ చైన్ లాక్కెళ్ళాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఒక్కసారిగా ఆమె వెళ్ళి కాఫీ పెడుతున్నటువంటి తరుణంలోనే వెనక వైపు వెళ్ళి ఒకసారిగా ఆ చైన్ లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం, ఈమె కేకలు వేయడంతో పక్కనే ఉన్నటువంటి చపాతీ కర్రతో అతి దారుణంగా కూడా తల మీద అంతా కూడా బాధినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈమె కూతురు వాణి ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది మా ఎప్పటి నుంచి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఒకసారి ఎందుకు ఇలాంటివి ప్రవర్తించింది? మామూలుగా వస్తూ పోతూ ఉంటుంది సార్. మా ఎప్పుడూ రెగ్యులర్గా వస్తూ పోతూ ఉంటుంది. అమ్మని చూసే నేను ఉండను పిఎస్పూర్కి వెళ్తాను, డ్యూటీ జాబ్ చేస్తాను. అక్కడికి వెళ్ళేటప్పటికి అమ్మని వచ్చి చూస్తూ పడతా అంటే అమ్మ కళ్ళు ఆపరేషన్ చేసి 3 నెలలు అయింది. పిన్నమ్మ జాగ్రత్తగా చూసుకో అట్టని చెప్పేది. ఎప్పుడు వచ్చినా జాగ్రత్త పిన్నమ్మ ఏదో ఒకటి తీసుకొచ్చి కూడా పెడుతుంది తినడానికి, కానీ ఇంట్లో ఏమన్నా చేసినా కానీ తీసుకొచ్చి పెడుతుంది. అలాంటిది ఒకసారిగా ఈ మరి చేసిందంటే ఎవరికి నమ్మబుద్ధి కాలేదు సార్. మాకు కూడా మరి ఇలా జరిగింది. నేను పిఎస్పూర్లో ఉండేటప్పటికి పిల్లోళ్ళు లేనిది చూసుకొని నేను అన్నటికే 2 సార్లు వచ్చి వెళ్ళిందంట. అది కూడా నాకు తెలియదు, అమ్మే చెప్పింది. తెల్లారి ఒకసారి వచ్చింది, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వచ్చి ప్లాన్ చేసుకొని చేసి ఉండదు సార్. అది అంటే ఆమెను మీ అమ్మను కొట్టినప్పుడు రక్తగాయాల్లో ఉన్నటువంటి ఆ టైంలో ఎవరైనా ఆమె నేరుగా చూశారు కదా, వచ్చి పట్టుకున్నారు కదా, అప్పుడు ఆమె ఏ పొజిషన్లో ఉన్నది? ఎవరు సార్? ఆమె కొట్టినాము మీ ఎవరైతే దాడి చేసినా అప్పుడు అమ్మాయి ఎంటికలను పట్టుకొని కూర్చొని పెట్టుండదు కిందని. ఇలా ఎంటికలు పట్టి కింద కూర్చొని పెట్టుండదు. ఆమె భయంతో రక్తం కారుతుంది అప్పటికి అమ్మకి.
రక్తం కారేటప్పటికి ఎంటికలు పట్టుకొని కూర్చోబెట్టేసి ఉండదు. అప్పటికే అరిచేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూశారు. ఇంకా ఆ అమ్మాయి టక్కమని కత్తి పెట్టేసరికి వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. సార్. ఇదే సార్ జరిగింది. అంటే ఆమె చేతిలో ఏముంది? ఆమె చేతిలో కత్తి ఉండింది, వాళ్ళు చూశారు. ఇది కేవలం బంగారు కోసమే జరిగింది సార్. బంగారు కోసమే చేసింది, అది ప్లాన్ చేసుకొని చేసి ఉండదు. పెళ్ళి అయింది, పిల్లలు ఉండారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ కొర్లగుంటాలని అంటారు. ఒక కూతురు పెళ్ళయింది, మనవడు కూడా ఉండారు ఆమెకి. వాళ్ళ భర్త టైలర్ షాప్ చేస్తున్నాడు, కొడుకు ఉన్నాడు, చెన్నైలో ఎక్కడో ఉన్నారు సార్. ఏం జాబ్ చేస్తాడో మనకు తెలియదు. అంటే మీరు మేము ఎప్పుడు ఎవరి ఇళ్ళకి మేము వెళ్ళాం సార్. ఆ అమ్మాయే మా అమ్మ కళ్ళ ఆపరేషన్ చేసినప్పటి నుంచి రావడం, వచ్చిపోవడము, చూసుకుంటూ ఉండడము. ఈ మధ్యలో ఆ అమ్మాయికి ఒళ్ళు బాగాలేకుండా ఉంటే మా అమ్మ మా అక్క ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూసేసి వచ్చారు. ఇప్పుడు జరుగుండే చూస్తే అంటే ఒకసారిగా బంగారం మీద ఆశ పెంచుకునింది అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? బంగారం మీదే సార్. బంగారం మీద దురుద్దేశంతోనే ప్లాన్ చేసుకుని చేసింది సార్. ఆమె పేరు వాణినే సార్. మా ఇంట్లో మేమిద్దరం అక్క చెల్లెలు అయినా కూడా పెద్దవాణి చిన్నవాణి అనే పిలుస్తారు. అందరూ మమ్మల్ని అలాగే పిలుస్తారు. అది సార్. నాకు అక్క వరుస అవుతుంది, కూతురు వరుస. మా నాన్నకి సొంతం అన్న కూతురు. చూస్తాం ప్రధానంగా సొంతం అయిన వాళ్ళే. సహజంగా చైన్ స్నాచింగ్ కేసులు మనం బయట చూస్తూనే ఉంటాం, వార్తల్లో వింటూనే ఉంటాం. బయట ఎవరో తెలియనటువంటి దొంగలు వచ్చి చైన్ లాక్కెళ్ళేటువంటి పరిస్థితుల్లో దొంగతనాలు పాల్పడుతున్నటువంటి వార్తలు అనేది నిత్యం వింటూనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే అయిన వాళ్ళే కూడా ఏదైతే రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళే ఒక గోల్డ్ కోసం కక్కుర్తిపడి ప్రాణాలు తీసేందుకు కూడా తెగించినటువంటి పరిస్థితి. అయితే తుటిలో ఒక చావు అంచుల దాకా బతికి బయటపడ్డారని చెప్పాలి. ఎందుకంటే ఆమెకున్నటువంటి గాయాలు చూస్తే అంత దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనేక రోజులుగా కూడా కుటుంబం పరంగా ఇంటికి వచ్చేది వెళ్ళేది, ఎప్పుడు కూడా ఇలా అనుమానం తగ్గనటువంటి వ్యవహారం ఉండేది కాదు. అయితే ఒక్కసారిగా కేవలం బంగారు ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం, బంగారు రేటు అన్నది ఆకాశాన్ని కంటింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది కూడా దురుద్దేశాలు బుద్ధి కలగడం, అది సహజంగా బయట వరకు చూస్తుంటాం. అయితే అయిన వారే ఈ రకంగా ఒక గోల్డ్ కోసం దాడి చేయడం, ఏకంగా మనిషి ప్రాణం పోయేంత పరిస్థితులు కూడా వచ్చాయంటే ఎంత దురాశతోటి వాళ్ళు అయితే దారుణానికి ఒడిగట్టారో మనకు అర్థమవుతుందని చెప్పాలి. ఈ సంఘటన మాత్రం ఒక్కసారిగా తిరుపతిలో ఒక పెను సంచలనంగా మారింది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, కొర్లగుంట.